వర్గం తోటవల్లూరు మండలం రొయ్యూరు పరిసర లంక గ్రామాలలో కేంద్ర బృందం పర్యటించింది. ముంపునకు గురైన అరటి తోటలు, కంద, మొక్కజొన్న, పసుపు పంటలను పరిశీలించారు. పామూరు నియోజకవర్గంలో ఎస్సీ రైతులు ఎక్కువగా ఉన్నారని, ఈ ముంపు వల్ల సొంత భూములున్న వారు కౌలు రైతులు ఎక్కువగా నష్టపోయారని పామూరు శాసనసభ్యులు వర్లకుమార్ తాజా తెలిపారు. ఇక కేంద్ర బృంద పర్యటనలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఉయ్యూరు డివిజనల్ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం చేయటం వచ్చు, ఇక వ్యవసాయం లేకపోతే వేరే పనే లేదు. 80% ఈ రకంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అధిక శాతం 60 నుంచి 70% బడుగు బలహీన వర్గాలు, దళితులు ఎక్కువ ఉండే నియోజకవర్గం. మరి ఈరోజు కౌలు రైతులు ఎక్కువ ఉండే నియోజకవర్గం కూడా. మరి 1 లక్ష నుంచి 3 లక్షలు విత్తనాలకి, పెట్టుబడులకే, కమర్షియల్ క్రాప్స్ చేసుకొని ఉన్న ఈ రైతులు ఈ రకంగా ఈ అకాల వర్షానికి, ఈ వరద దాటికి జీవితాలు అన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. తరుణంలో రాష్ట్రం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బ్రహ్మాండంగా స్పందించారు. అదేవిధంగా కేంద్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చాడు. ఈరోజు కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు కూడా ఇటు చూస్తున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి బృందం పంపించారు. అందరికీ ఒక ఆశ చిగురించింది. ఖచ్చితంగా ఈసారి న్యాయం జరగబోతుంది అని ఒక ఆశ చిగురించింది. ఆ ఆశని ఒమ్ము చేయకుండా, అడియాసలు చేయకుండా, ఆశలు నెరవేర్చే విధంగా మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని, కౌలు రైతుని, మా దళితుల్ని, బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ఈ కమర్షియల్ క్రాప్స్ చేసి అందరినీ కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టి జీవితాలను ఈరోజు గాల్లో దీపంలో పెట్టేసుకున్న బతుకులు మీరు ఆదరించాలి. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని, పెద్ద మనసు ఉండాలి, పెద్ద మనసు చేసుకోండి అని నేను ప్రథమ పౌరుడిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అనుకూలంగా అధికారులందరూ స్పందించారు. అదేవిధంగా రైతులందరూ కూడా ఇప్పుడు ఏదైతే అగ్రికల్చర్ అధికారులు, వీఆర్ఓ వీళ్ళందరూ ఉన్నారో రికార్డ్ చేసే క్రమంలో 1-2%, 10% ఎక్కువ రికార్డు చేసినా పర్లేదు, కానీ ఎక్కడ తక్కువ చేయమాకండి. అది పార్షల్ ఇదైంది లేదా కొద్దిగా డ్యామేజ్ అయింది ఇలా కాదు. ఈ అకాల వర్షం, ఈ వరద బీభత్సం ఎప్పుడూ లేదు. దివిసీమ ఉప్పెన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదు. అయినా ప్రాణాలు కాపాడుకోగలం. ఈరోజు పంట గురించి నష్టపరిహారం, ఆస్తి నష్టం, వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారే చెబుతున్నప్పుడు అధికారులు మీరు కానీ ఉదాసీనతగా ఉండటానికి వీల్లేదు. దయచేసి అందరూ కూడా సానుకూలంగా స్పందించి 1కి అరకు ఇంకొద్ది ఎక్కువే రాయండి తప్ప తక్కువ ఉండే పరిస్థితి ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా అందరూ అధికారులు వచ్చి వెళ్ళారు. ఆశాభావంతోనో త్వరలో తీపి కబురు వింటామని. రైతుకి వ్యవసాయం చేయటం వచ్చు, ఇక వ్యవసాయం లేకపోతే వేరే పనే లేదు. 80% ఈ రకంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అధిక శాతం 60 నుంచి 70% బడుగు బలహీన వర్గాలు, దళితులు ఎక్కువ ఉండే నియోజకవర్గం. మరి ఈరోజు కౌలు రైతులు ఎక్కువ ఉండే నియోజకవర్గం కూడా. మరి 1 లక్ష నుంచి 3 లక్షలు విత్తనాలకి, పెట్టుబడికే, కమర్షియల్ క్రాప్స్ చేసుకొని ఉన్న ఈ రైతులు ఈ రకంగా ఈ అకాల వర్షానికి, ఈ వరద దాటికి జీవితాలు అన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. తరుణంలో రాష్ట్రం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బ్రహ్మాండంగా స్పందించారు. అదేవిధంగా కేంద్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చాడు. ఈరోజు కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు కూడా ఇటు చూస్తున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి బృందం పంపించారు. అందరికీ ఒక ఆశ చిగురించింది. ఖచ్చితంగా ఈసారి న్యాయం జరగబోతుంది అని ఒక ఆశ చిగురించింది. ఆ ఆశని ఒమ్ము చేయకుండా, అడియాసలు చేయకుండా, ఆశలు నెరవేర్చే విధంగా మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని, కౌలు రైతుని, మా దళితుల్ని, బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ఈ కమర్షియల్ క్రాప్స్ చేసి వాళ్ళందరినీ కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టి జీవితాలను ఈరోజు గాల్లో దీపంలో పెట్టేసుకున్న బతుకులు మీరు ఆదరించాలి. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని, పెద్ద మనసు ఉండాలి, పెద్ద మనసు చేసుకోండి అని నేను ప్రథమ పౌరుడిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా అధికారులందరూ స్పందించారు. అదేవిధంగా రైతులందరూ కూడా ఇప్పుడు ఏదైతే అగ్రికల్చర్ అధికారులు, వీఆర్ఓ వీళ్ళందరూ ఉన్నారో రికార్డ్ చేసే క్రమంలో 1-2%, 10% ఎక్కువ రికార్డు చేసినా పర్లేదు, కానీ ఎక్కడ తక్కువ చేయమాకండి. అది పార్షల్ ఇదైంది లేదా కొద్దిగా డ్యామేజ్ అయింది ఇలా కాదు. ఈ అకాల వర్షం, ఈ వరద బీభత్సం ఎప్పుడూ లేదు. దివిసీమ ఉప్పెన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదు. అయినా ప్రాణాలు కాపాడుకోగలం. ఈరోజు పంట గురించి నష్టపరిహారం, ఆస్తి నష్టం, వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారే చెబుతున్నప్పుడు అధికారులు మీరు కానీ ఉదాసీనతగా ఉండటానికి వీల్లేదు. దయచేసి అందరూ కూడా సానుకూలంగా స్పందించి 1కి అరకు ఇంకొద్ది ఎక్కువే రాయండి తప్ప తక్కువ ఉండే పరిస్థితి ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా అందరూ అధికారులు వచ్చి వెళ్ళారు. ఆశాభావంతోనో త్వరలో తీపి కబురు వింటామని.